మనం ఇప్పుడు ఎగ్ ఎల్లిపాయ కారం చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే యాజ్ యూజువల్గా పోపు గింజలు, అవి బాయిల్డ్ ఎగ్స్, వాటి కొన్ని కాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం. తర్వాత ఎండుమిర్చి, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. యాక్చువల్లీ ఇది మా మమత రెసిపీ నేను ట్రై చేస్తున్నా. కొత్తిమీర, మెంతి కూర అండ్ కర్రీ లీవ్స్. సో ఇవి ఆయిల్, స్టవ్లో ఫస్ట్ ఆయిల్ కాదు, నేను గీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా బంగారు తల్లి కూడా తింటది కదా, కారం తక్కువ వేస్తాం కాబట్టి ఆమె గీ అయితే కొంచెం మంచిది, హెల్తీ కాబట్టి. ఇది న్యాచురల్ గీ, జీవికా నుండి ఆర్గానిక్ గీ తెప్పించాం అన్నమాట. గీ చిల్లుతుంది, వేడిన చిల్లుతుంది. 2 టేబుల్ స్పూన్స్. నేను ఒకసారి మా మమత చేస్తే తిన్నా, చాలా బాగుంది. సో అట్ ద సేమ్ టైం నేను కూడా కాఫీ పెడదామని ప్లాన్డ్. సో అలాగే మనం ఏం చేద్దామంటే, వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలని దీంట్లో వేసుకొని దంచుకుందాం. కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుందండి. కెమెరా ముందు చేతులు కనుక పెడితే పాజ్ కొట్టాలి.